హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చల్లపల్లి భూ పోరాటం అనే అంశాన్ని చిన్నం కోటేశ్వరరావు విరచితంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఉద్యమ విజయాల అధ్యయన స్థావరం అది చల్లపల్లి భూ పోరాటం. 4 దశాబ్దాల ఎర్రజెండా పోరాటాలతో పేదల జీవితాల్లో వెలుగులు, 5,000 ఎకరాల్లో 10,000 మందికి భూ హక్కు కల్పించిన మహత్తర పోరాటం. భూ పోరాటాల చిహ్నం శ్రీ చండ్రరాజేశ్వరరావు వికాస కేంద్రం. భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాల చరిత్రలో చల్లపల్లి జమీందారీ మిగుల భూముల పోరాటం చారిత్రాత్మకం. జమీందారు నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్న రైతులకు, పేదలను సంఘటితం చేస్తూ ప్రజా ఉద్యమాల్లో మమేకం చేసిన దివిసీమ కమ్యూనిస్టు యోధుల త్యాగాల పోరాటాలు తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మరువలేనివి. బ్రిటిష్ పాలకుల అకృత్యాలు, చల్లపల్లి జమీందారు దురాగతాలపై తిరగబడ్డ రైతాంగాన్ని, కూలీలను సంఘటితం చేస్తూ కృష్ణా జిల్లా దివి ఏరియా కమ్యూనిస్టు సమితి నాయకత్వం సాగించిన ఉద్యమాల్లో నేల కొరిగిన పోరుబిడ్డల ఉద్యమ ఘట్టాలు చరిత్రలో సుస్థిరం. దున్నేవాడికే భూమి దక్కాలి అన్న భారత కమ్యూనిస్టు పార్టీ నినాదంతో దివిసీమ గడ్డపై ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలు వేలాది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. జమీందారీ వ్యవస్థను ప్రతిఘటించిన భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులతో పాటు గ్రామీణ రైతాంగం, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఉద్యమ చైతన్యం స్ఫూర్తిదాయకం. 4 దశాబ్దాల పాటు సాగిన భూ పోరాటాలతో చల్లపల్లి ఎస్టేట్ పరిధిలోని సుమారు 10,000 పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలకు భూమి హక్కు దక్కించడంలో అమరవీరుల త్యాగాల పోరాటాలతో పాటు ఎంతోమంది కమ్యూనిస్టు యోధుల పాత్ర మరిచిపోలేనిది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల పండుగ వేళ ఈ మహత్తర ఎర్రజెండా పోరాటం, దాని విజయాలు, సాధించిన ప్రాంతాలు ప్రజా ఉద్యమకారులకు అధ్యయన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. చల్లపల్లి జమీందారు అతని గుప్పెట్లోని వేలాది ఎకరాల భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలంటూ సాగిన మహోద్యమంలో కమ్యూనిస్టు నేతలు, వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు కుటుంబాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. జమీందారు అనుచరుల దాడులకు గురయ్యారు. పోలీసుల నిర్బంధాలను, అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలు వదిలారు. అక్రమ కేసుల్లో వేలాది మంది పేదలు జైళ్లలో మగ్గారు. సద్దన్నం నెత్తెన పెట్టుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ బైండోవర్ కేసుల్లో నరకం చూశారు. బ్రిటిష్ పాలకులకు శిస్తు వసూలు ఏజెంటుగా వ్యవహరించిన చల్లపల్లి జమీందారు గ్రామాల్లోని రైతులు శిస్తు సక్రమంగా కట్టలేదని వారి భూములను స్వాధీనం చేసుకుంటూ 1000 ఎకరాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వ మిగులు భూములు, బంజరు భూములు, సముద్ర తీర భూములు, పోరంబోకు భూములను ఆక్రమించుకోవటం పరిపాటిగా మారింది. ఎదురు తిరిగిన రైతులను చిత్రహింసలకు గురిచేస్తూ గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం జమీందారు అనుసరించిన నిరంకుశ విధానం. ఈ క్రమంలో 1942 జూలైలో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలోని తాటి దిబ్బ వద్ద బంజరు భూములను సాగు చేసుకుంటున్న ముదిరాజు కూలీలను తరిమి కొట్టేందుకు చల్లపల్లి జమీందారు అనుచరులు బీభత్సం సృష్టించారు. ఇక్కడి పేద రైతులకు అండగా నిలిచిన రైతు కూలీ సంఘం నాయకులు కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు, గుంటూరు బాపనయ్య, చల్లపల్లి నారాయణరావులను జమీందారు ఆదేశాలతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గుర్రాలతో తొక్కించి పాశవిక లాఠీ ఛార్జీకి తెగబడ్డారు. ఈ ఘటన దివి తాలూకాలోని రైతులు, కూలీలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. జమీందారు భూ ఆక్రమణను అడ్డుకుంటూ
వారి ఆధీనంలోని భూములను పేదలు ఆక్రమించేలా చేయాలని నిర్ణయించిన రైతు నాయకులు స్వయంగా జమీందారు భూముల్లో విత్తనాలు చల్లడం ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా వాడవాడలా పేదలను రైతులను తట్టిలేపింది. అప్పటికే చల్లపల్లి జమీందారు నియంతృత్వ పోకడలు, భూముల ఆక్రమణలపై ఆగ్రహంతో కొన్ని గ్రామాల్లో రైతు నాయకులు అండగా ప్రజల ప్రతిఘటనలు మొదలయ్యాయి. కృష్ణానది గర్భంలోని గాజుల్లంక, పోతార్లంక, కిష్కిందపాలెం, తిప్పలకట్ట, జువలపాలెం, నడకుదురు, శివారు, ఆముదాల్లంక, సీతపేడలంక, బలవలంక తదితర లంకల భూముల్లో ఏటా వరదలకు కొన్ని కొట్టుకుపోవటం, కొత్త లంకలు తేలడం పరిపాటి. సాగుకు అనుకూల భూములను ఆయా ప్రాంత రైతులు సాగు చేసుకుంటూ జమీందారుని వారికి శిస్తు కట్టేవారు. జమీందారు నెగామనులకు శిస్తు కడుతున్న లంకలన్నీ కొట్టుకుపోవటం, కొత్తగా తేలిన లంకలు తమమే అంటూ జమీందారు అనుచరగణంతో బలవంతంగా స్వాధీనం చేసుకునేవారు. ఇలా లంక గ్రామాల్లోని 6,000 ఎకరాలకు వాటిని తన వశం చేసుకున్నారు. తిరిగి స్థానిక రైతులకే కౌలుకి ఇచ్చి వారితో ముందుగానే ప్రామిసరీ నోట్లు రాయించుకునేవారు. ఇలా ఎస్టేట్ పరిధిలోని వేలాది ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు, బంజరు భూములు, పోరంబోకు భూములను తన గుప్పెట్లో పెట్టుకున్నారు ఆనాటి జమీందారు. తాను స్వాధీనం చేసుకున్న భూముల్లోకి ఎవరైనా అడుగులు పెడితే చిత్రహింసలకు గురి చేయటం నిత్యకృత్యమైంది. ఇక్కడి నియంతృత్వ పోకడలకు వాటిని అడ్డుకోవాలన్న లక్ష్యంతో రైతు కూలీ సంఘం నేతలు ప్రభుత్వానికి లేఖలు రాయడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టేట్ వ్యవస్థలను రద్దు చేస్తుందన్న సమాచారంతో అప్రమత్తమైన చల్లపల్లి జమీందారు తొలుత గుంటూరు జిల్లా గాజుల్లంక భూములను కొందరు భూస్వాములకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజుల్లంక గ్రామస్తులు చల్లపల్లి రైతు కూలీ సంఘ నేతలను కలిసి జమీందారు ఆగడాలను వివరించడంతో చల్లపల్లి నారాయణరావు నేతృత్వంలో రైతు నాయకుల బృందం గాజుల్లంకను సందర్శించింది. జమీందారు విక్రయించిన భూముల నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పడంతో రైతులంతా ఏకమై నాగళ్లతో తిరిగి భూములను దున్నటం మొదలుపెట్టారు. దీంతో చల్లపల్లి జమీందారు 100 మంది రౌడీలను ఎడ్లబండ్లలో గాజుల్లంకకు తరలించి విధ్వంసం సృష్టించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుపాకులతో పోలీసులు మోహరించారు. ఈ దశలో 1946 ఏప్రిల్ 10వ తేదీన గాజుల్లంకలో రెల్లుగడ్డి కోస్తున్న గ్రామస్తులపై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రైతు బిడ్డ వీరనారి భావిరెడ్డి వియ్యమ్మ, మరో 3 రైతులు ప్రాణాలు కోల్పోవటం లంకల గ్రామాల్లో అలజడి రేగింది. ఈ ఘటనతో భూ పోరాటాలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. పూర్వపు దివి ఏరియా పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల, మౌవ, మోపిదీవి ఆ మండలాల్లోని అనేక గ్రామాల్లో పేదలు ఎర్రజెండాలు చేతబూని జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు బావుటాలు ఎగరవేశారు. ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసుల అండతో జమీందారు అక్రమ కేసులు పెట్టించడం, జైళ్లకు పంపటం, గ్రామాల్లో ఉద్యమకారులు వారి కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తూ ఉద్యమాల అణచివేతకు పూనుకున్నారు. మరోవైపు రైతాంగం తిరుగుబాటుతో బయటపడిన జమీందారు 1000 ఎకరాలను బంధువుల పేరు మీద రాస్తూనే మరోవైపు మద్రాసు పరిగెత్తి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. రైతుల పోరాటాల్ని కమ్యూనిస్టు ఉద్యమంగా చిత్రీకరించిన జమీందారు వారిని నిలిపివేసేలా చూడాలంటూ నాటి రెవెన్యూ శాఖ మంత్రి వెంకట్రావు వద్ద వేడుకున్నారు. అయినా రైతు సంఘం నేతలు ఇచ్చిన వినతి పత్రంలోని న్యాయమైన డిమాండ్లను గుర్తించిన మంత్రి జమీందారీ భూముల అన్యాక్రాంత నిషేధపు ఆర్డినెన్స్ తీసుకురావడం ఈ ప్రాంత ఉద్యమకారులు జమీందారుపై తొలి విజయం సాధించారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం జమీందారులు భూములను అన్యాక్రాంతం చేస్తే 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. త్వరలో జమీందారీ వ్యవస్థ ఆ రద్దు చట్టం కూడా తెస్తున్నామంటూ రైతు నేతలకు మంత్రి వెంకట్రావు హామీ ఇవ్వడంతో దివిసీమలో ఉద్యమాన్ని నిలిపివేశారు. ఈ చట్టం తెచ్చిన కొద్ది కాలానికే ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డినెన్స్ను రద్దు చేసుకున్న ప్రభుత్వం రాజకీయ డెటిన్యూలను, కేసుల్లో శిక్షలు పడిన రైతులను 1947 ఆగస్టు 15వ తేదీన విడుదల చేసింది. ఏడాదికే 1948లో భారత కమ్యూనిస్ట్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ప్రాంత కీలక కమ్యూనిస్టు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.
నాటి కమ్యూనిస్టు నేతలు సనక బుచ్చికోటయ్య, గుత్తికొండ కోదండరామయ్య, గుంటూరు బాపనయ్య, చండ్ర రామలింగయ్య, మాలెంపాటి బాలభాస్కర్రావు, మాలెంపాటి సీతారామయ్య, అలాగనే రైతు కూలీల తరఫున కోర్టుల్లో నిస్వార్థంగా వాదించిన న్యాయవాది రావి సుబ్బారావు, కాంగ్రెస్ వాదులు దాసరి వీరరాఘవయ్య, గొర్రెపాటి వెంకటరామయ్యతో పాటు అనేక మంది నాయకులు రాజమండ్రి, కడలూరు, రాయవేలూరు, విశాఖపట్నం తదితర జైళ్లలో నిర్బంధించబడ్డారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం జమీందారు అనుచరుల చేతుల్లో 1949 నుంచి 1951 సంవత్సరాల మధ్య దివిసీమలో 35 మంది విప్లవ వీరులు పోలీసుల తుపాకీ కాల్పులకు, జమీందారు రౌడీ మోకల చిత్రహింసలతో నేల కొరిగారు. ఈ పోరాటంలో విప్లవ వీరులు చల్లపల్లి నారాయణరావు, చెలసాని జగన్నాథరావు, చెలసాని శ్రీనివాసరావు, తొట్టెంపూడి నారాయణ అటువంటి నేతలతో పాటు ముక్కుపచ్చలారని బాలురు, రావి భీమారావులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపటంతో ప్రజల తిరుగుబాటు మరింత తీవ్రతరమైంది. ఈ క్రమంలో 3 ఏళ్ల తర్వాత 1951 ఆగస్టులో జైళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలు ప్రజలకు అండగా పోరాటాలను ఉధృతం చేశారు. కమ్యూనిస్టు నేతలు సనకా బుచ్చికోటయ్య, దివిసీమ తొలి శాసనసభ్యుడు అమరజీవి చండ్ర రామలింగయ్య, చల్లపల్లి మిగులు భూముల పోరాట అఖిలపక్ష కమిటీ కన్వీనర్ దోనెపూడి దత్తు, సిపిఐ దివి ఏరియా మాజీ కార్యదర్శి మాలెంపాటి సీతారామయ్య, మాలంపాటి బాలభాస్కర్రావు, కాకర్ల చంద్రం, కంఠమనేని అచ్యుతరామయ్య, తలుపుల ఆదిశేషయ్య, కారుమూరి దేవసుందర్రావు, నాదెళ్ల నాగయ్య, హనుమానుల వెంకటేశ్వరరావు, మల్లుపెద్ది రామసుబ్బయ్య, ఘట్టమనేని శేషయ్య, బట్టపెనుమరులు కామ్రేడ్స్తో పాటు అనేక మంది కమ్యూనిస్టు సైనికులు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు నాయకత్వంలో భూపోరాటాలను తీవ్రతరం చేశారు. పల్లె ప్రజలను సంఘటితం చేస్తూ జమీందారీ భూముల్లో నాట్లు వేయించటం, భూములను ఆయా ప్రాంత పేదలకు కేటాయిస్తూ గట్లు పెట్టడం, లంకల్లో పేదల సామూహిక సాగుకు అండగా నిలవచ్చింది ఎర్ర జెండా. ఈ క్రమంలో కమ్యూనిస్టు నేతల కుటుంబాలు చిత్రహింసలకు గురయ్యారు. నాయకులను పోలీసులు వెంటాడుతుంటే కుటుంబ సభ్యులు ఇళ్లను వదిలి చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకున్నారు. చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాటాలు ఉగ్రరూపం దాల్చడంతో ఎట్టకేలకు పేదలకు భూ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. 4 దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు 1985 మే 11వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చల్లపల్లి గడ్డపై 3600 ఎకరాలకు సంబంధించిన పట్టాలను పేదల చేతులకిచ్చారు. లంక భూముల సాగుదారులకు ఎక్సాల్ లీజ్ పట్టాలు అందజేశారు. లంక భూములు, మిగులు భూములు, ప్రభుత్వ పోరంబోకు తదితర రకాల భూములు కలిసి సుమారు 5000 ఎకరాలు పేదలకు దక్కాయి. చల్లపల్లి మండలం మంగళాపురంలోని వరికోడు, బండరేవుకోడు, గుండేరు, తాటిదిబ్బ ఆయా ప్రాంతాల్లోని వందలాది ఎకరాల డ్రైన్ పోరంబోకు భూములు పేదల సాగులోకి వచ్చాయి. పురిటిగడ్డ, ఏర్లగడ్డ, పాగోలు, వక్కలగడ్డ, చల్లపల్లి, లంకతోట తదితర గ్రామాల్లోని వేలాది మంది పేదలకు ఒక్కొక్కరికి 20 సెంట్లు, 25 సెంట్ల చొప్పున జమీందారీ మిగులు భూములు దక్కాయి. మాజేరు, భోగిరెడ్డిపల్లి, మేళ్లమర్రు, బందరు మండలం, యాదర, మోపిదేవి మండలంలోని మోపిదేవి, మెరకనపల్లి, పెదకళ్ళేపల్లి, టేకుపల్లి, మోవ్వ తదితర మండలంలోని పెదముత్తేవి, కొండవరం, మంత్రిపాలెం గ్రామాల్లోనూ మిగులు భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు పేదల చేతికొచ్చాయి. వీటితో పాటు చల్లపల్లి, వక్కలగడ్డ, మంగళాపురం తదితర గ్రామాల్లో వేలాది మంది పేదలకు నివేశన స్థలాలు సమకూరాయి. లంక భూముల్లో నేడు వాణిజ్య పంటల సాగు మనం గమనించవచ్చు. కమ్యూనిస్టు యోధుల త్యాగాల పోరాట ఫలితంగా కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ పరిధిలోని 280 ఎకరాల సీతపాడు లంక భూములను నేడు ఒక్కొక్కరు ఎకరం చొప్పున సాగు చేసుకుంటూ వాణిజ్య పంటలు పండిస్తున్నారు. వెలివోలు బసవయ్య లంకలోని సుమారు 80 ఎకరాలను ఆ గ్రామ దళితులు ఒక్కొక్కరు 80 సెంట్ల చొప్పున చదును చేసుకొని పట్టు ఉత్పత్తితో జీవనం సాగిస్తున్నారు. రాముడుపాలెం, నాదెళ్లవారిపాలెం, నడకుదురు గ్రామాల్లోని వందలాది మంది పేదలు లచ్చిగాని లంక భూముల్లో వాణిజ్య పంటలు పండించుకుంటున్నారు. ఘంటసాల మండలంలోని పాప వినాశం, గోగినేనిపాలెం, శ్రీకాకుళం పేదలు
పాప వినాశం లంక భూములు సాగుతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒకప్పుడు సెంటు భూమి లేని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది నేడు లంక భూములను సాగు చేసుకుంటూ బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకుంటున్న ఈ నిరుపేదలకు ఎర్రజెండా కొండంత అండగా నిలిచింది. ఇలా వేలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఎర్రజెండా బాటలో దివిసీమ కమ్యూనిస్టు యోధుల త్యాగాల పోరాటాలు మర్చిపోలేనివి. ఇది భారత కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘ పోరాట విజయం. అలాగనే సార్వత్రిక ఎన్నికల్లో జమీందారుపై ఎర్రజెండా విజయకేతనం ఎగరవేయటం చరిత్రలో మరువలేనిది. 1952 జనరల్ ఎన్నికల్లో అప్పటి వరకు జమీందారీ అకృత్యాలతో నలిగిపోయిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, రైతులు ఓటు హక్కుతో ఎర్రజెండా బిడ్డలకు జేజేలు పలికారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ టికెట్ కోసం ఘంటసాలకు చెందిన గొట్టిపాటి బ్రహ్మయ్య, చల్లపల్లి జమీందారు పోటీ పడటంతో ఆ పార్టీ అధిష్టానం బ్రహ్మయ్యనే అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే నియోజకవర్గంలో రిజర్వ్ సీటుగా అభ్యర్థిగా వేముల కూర్మయ్యను, బందర్ పార్లమెంటు సీటుకు జస్టిస్ పార్టీ నేత కొలిపర రమణయ్య నాయుడును కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులుగా ప్రకటించింది. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన చల్లపల్లి జమీందారు స్వతంత్ర అభ్యర్థిగా ఒంటె గుర్తుతో నిలబడ్డారు. వీరిని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అసెంబ్లీ జనరల్ సీటుకు ప్రముఖ రైతు నాయకులు, న్యాయవాది కామ్రేడ్ చండ్ర రామలింగయ్యను, రిజర్వ్డ్ సీటుకు వ్యవసాయ కూలీ సంఘ నాయకుడు కామ్రేడ్ గుంటూరు బాపనయ్యను, బందర్ పార్లమెంటు సీటుకు రైతు నాయకుడు సనకా బుచ్చికోటయ్యలను నిలబెట్టారు. పోటీ తీవ్రంగా ఉండటంతో గెలుపు కోసం చల్లపల్లి జమీందారు అప్పట్లోనే కొన్ని లక్షల రూపాయలను మంచినీళ్ళలా ఖర్చు చేశారు. అంతవరకు ఎన్నికల్లో ఎదురు లేకుండా గెలిచిన జమీందారు రైతు కూలీ ప్రతినిధుల చేతుల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కమ్యూనిస్టు నేతలు కామ్రేడ్స్ చండ్ర రామలింగయ్య, గుంటూరు బాపనయ్య అసెంబ్లీకి, సనకా బుచ్చికోటయ్య పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కమ్యూనిస్టుల గెలుపుతో వాడవాడలా ప్రజలు ఆనందోత్సవాలతో ఊరేగింపులు చేసుకున్నారు. ఉద్యమాల్లో ప్రజలను చైతన్యవంతం చేయటం కోసం ముందుండి నడిపిన స్వాతంత్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి చండ్రరాజేశ్వరరావు పేరుతో చల్లపల్లి జమీందారు మిగులు భూముల్లో నిర్మించిన వికాస కేంద్రం నాటి ఉద్యమ స్థావరంలో చిహ్నంగా నిలుస్తుంది. కృష్ణా తీరంలో శ్రీకాకుళం చల్లపల్లి ప్రధాన రహదారి వెంబడి ఊరూరా వెలసిన అమరవీరుల స్తూపాలు ఒక్కో ఉద్యమ అధ్యయన స్థావరాలుగా దర్శనమిస్తున్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సాగించిన మహత్తర భూపోరాటం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది అంటూ చెన్నం కోటేశ్వరరావు చల్లపల్లి భూపోరాటం గురించి అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా ఈ చారిత్రక పోరాట అంశం, చల్లపల్లి భూపోరాటం విన్నారుగా. ధన్యవాదాలు.